నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు మా పక్క గ్రామే మెంటాడ్లోనే నేను చదువుతున్నప్పుడు చిట్టేవల శంకర్రావు మాస్టర్ గారు అని చెప్పి చింతల మాస్టర్ గారు అతను పద్యం చదువుతుంటే అతను ఏ విధంగా అయితే పద్యం చదివారో నేను ఆ విధంగా రాగయుక్తంగా పద్యం పాడడం, అక్కడ పద్యాల పోటీలు పెట్టడం, ప్రతిసారి ఫస్ట్ సెకండ్ నాకు రావడం. తర్వాత యువజనోత్సవాలు జరుగుతాయి కదండి, మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. డివిజన్ స్థాయిలో, అవును, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వీటిలో కూడా పాల్గొని ప్రథమ స్థాయి, ద్వితీయ స్థాయి ప్రైజులు పొందడం, సర్టిఫికేట్స్ పొందడం, మెమెంటోస్ పొందడం. ఆ విధంగా తర్వాత నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు నా దగ్గర కనీసం ఒక 80-100 వరకు ఉంటాయండి సాల్వాలు సన్మానాలు చేసినవి. అంతేనా? 100 వరకు ఉంటాయి. ఆ విధంగా ప్రజాదరణ కూడా బాగానే ఉంది. అది మీరు ఎలాంటి టీవీ షోస్ కానీ ఏమైనా చేసిరా? ఇప్పుడు 2018లో ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ అని బ్రహ్మానందం గారు జడ్జిగా ఆ షోలో మన 2 రాష్ట్రాల్లో 6 సెంటర్లో ఆడిషన్ పెడితే ఒక్కో సెంటర్కి 3,000 మంది, 6 × 3 18,000 మంది వస్తే అందులో 25 మందిని సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఒక 10 రోజులు ప్రాక్టీస్ ఇచ్చి ఒక ఆడిషన్కి వదిలితే అందులో 14 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో నేను ఒకరిని. 18,000 మందిలో 18 మంది, 14 మంది, అందులో నేను ఒకరిని. అలాగా బ్రహ్మానందం గారు అతని అధ్యక్షన ఒక 7 ఎపిసోడ్లో స్టార్ మాలో చేశాను. అంటే ఇది కామెడీ వర్షన్? కామెడీ, స్టాండప్ కామెడీ అని చెప్పి కామెడీ పండించాలన్నమాట. అలాగా అంటే ఒకసారి మరి అక్కడ ఏదైనా చేసింది ఏమని ఉంటే మా కోసం చిన్న కథ ఉంటుంది అనమాట. 2 భార్యాభర్తలు ఉంటారు. 2 భార్యాభర్తలు ఉంటేమో ఇలాగ దీపావళి పండుగ వస్తుంది. అందరూ మరి పప్పులో బూర్లు వండుకుంటారు, మనకు కూడా వండి పెట్టవచ్చు కదేటి అని చెప్పి భర్త భార్యతో అంటాడు, ఏమో నువ్వు ఊర్లోకి వెళ్ళి కొనుక్కొని తెస్తే నేను వండి పెట్టినట్టు అని చెప్పి భార్య అంటది. వీడు ఊర్లోకి వెళ్ళి మైదా పిండి, పంచదార, బెల్లం కొనుక్కొని వస్తే ఇది కరెక్ట్ 3 అట్లు వండుతుంది. 2 అట్లు తను తీసుకొని ఒకటేమో హస్బెండ్కి ఇస్తుంది. అదేటది నీ ఇంటికి మగోడిని, ఇంటికి యజమాని, నాకు 2 అట్లు ఇవ్వాలి కదా, నువ్వు 2 అట్లు తీసుకొని నాకు 1 అట్టు ఇస్తావేటని చెప్పి ఇద్దరు వాదం జరుగుతుంది. అయితే ఒక 10 వేసుకుందాం. భర్త అంటాడు, ఇంట్లో మంచం ఉంది, మంచం మీదకి వెళ్ళిపోయి ఎవరైతే కదలకుండా మెదలకుండా పడుకొని ఉంటారో, పొరపాటున ఎవరైనా కదిలేరు అనుకో ఆడికి 1 అట్టు, ఎవరైనా కదలకుండా ఎవరైతే ఫైనల్గా ఉంటారో వాళ్ళకి 2 అట్లు అని చెప్పి మంచం పోటీ పెట్టుకుంటారు. ఇంట్లోకి వెళ్ళి అది ఎప్పుడో తాతలతో మంచం అనమాట, ఆ మంచం మీద కదలకుండా మెదలకుండా పడుకుని ఉంటాయి ఇద్దరున్నాం. ఆ మంచానికి నొల్లులు ఎక్కువ. రాత్రి 9 గంటలకు వెళ్ళిన వాళ్ళు మంచి టైం అయ్యేసరికి నొల్లులు కొడుతున్నాయి. అమ్మ కొడుతుందని అంతే అట్టుపోద్ది, కదలకూడదు, ఇలా ఇది కదులుతుంది ఏమని చెప్పి భర్త ఇలా చూస్తాడు, అది అసలు కదలట్లేదు, ఎందుకంటే అట్టుపోద్ది కదా. తెల్లవారు ఇలా పడుకొని ఉంటారు. అదేంటది మా బాబు వెళ్ళాడు, నా కోడలు లోనికి వెళ్ళింది, ఇప్పుడు వచ్చి లేగలేదని చెప్పి లేపడానికి వెళ్తాడు. ఈడేం చేస్తాడు, కోడలు లేపాలి కదా, ఈడు వచ్చి నన్ను లేపేతాడేమని చెప్పి మా ఆవిడని లేపుతాను అనుకుంటాడు. ఈడు ఇలాగా జస్ట్ ఆ ఆవిడని లేపడానికి చూస్తాడు, ఆహా అట్టు గెలిచాను అనుకుంటాడు. కానీ వచ్చి తను లేపుతాడు ఎవడో, అయినా లేకడం మరి అట్టుపోద్ది. మరి లాభం లేదని చెప్పి వీళ్ళిద్దరూ చనిపోయినట్టు ఉన్నారని, ఏ పరిస్థితి బాగోలేదని చెప్పి డాక్టర్లో తీసుకురాబోయి ఈ తొందరలో పశువులు వెటర్నరీ డాక్టర్ని తీసుకొస్తాడు అనమాట. పశువుల డాక్టర్ని ఆడు ఇంజక్షన్ చేయడానికి వస్తాడు. ఇంజక్షన్ చేయడానికి వస్తే ఇలాగ తట్టి లేపడానికి చూస్తాడు కోడల్ని. వచ్చి లేదు ముందు కొడుకు చేయాలని చెప్పి ఇలా కొడుకు ఇలా ఇంజన్ కొడుతాడు, అమ్మ చచ్చిపోయినా అంటాడు. అందం అనుకుంటాడు, కానీ అట్టుపోద్ది అనమాట. ఆ విధంగా సాగుతుంది అనమాట కథ. ఇప్పుడు బ్రహ్మానందం గారు అంటే బిగ్గెస్ట్ కమీడియన్ స్టార్ అన్నా, లేకపోతే మొత్తం ఆయనే మన ఇండస్ట్రీకి సంబంధించి, ఆయన నుంచి నువ్వు ఏదైనా పొందిన కాంప్లిమెంట్? నేను ఒక కామెడీ చేసినండి అంతే. నాకు పవన్ కళ్యాణ్లో పోకిరి ఎక్కువ, షర్టు 82 ఇంచుల పొడవు, ప్యాంటు 92 బెల్లో, నాకు అక్కడ చిన్న సైకిల్ ఉంది, ఎక్కడం వచ్చు, తొక్కడం వచ్చు కానీ ఎక్కడం రాదు అని చెప్పి ఒక కామెడీ చెప్తాను నేను. అది నా ఎక్స్ప్రెషన్ అన్ని చూసి అతను ప్రత్యేకించి రూమ్లో పిలిచి, రఘు బాగున్నది బాయ్, నీ మాండలికం బాగుంది, నీ స్లాంగ్ బాగుంది, అది దానికి మించి నీ ఎక్స్ప్రెషన్ ఉన్నాయి చూడు, అది బాగుంది, కీప్ టప్, అది నీ మేనరేజింగ్గా చేసుకో, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి అతను చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. మహానుభావుల తెలుగు 2 రాష్ట్రాలకి ఆశ్చర్య బ్రహ్మాతం, అలాంటి వాళ్ళు మనకి అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది.